అందరికీ నమస్కారం. కొణిదెల నాగేంద్ర బాబు గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి మా నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ వీర మహిళల్లోనూ విపరీతమైన జోష్ నింపింది. ఈవేళ మీరు చూసారు కార్యక్రమం ఆద్యంతం ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగిందో. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సందర్భంగా ఈవేళ మేము ప్రారంభించిన కార్యక్రమాలు గొల్లప్రోలో ప్రీహెచ్సి, అలాగే మన అన్నా క్యాంటీన్, ఎంఆర్ఓ ఆఫీస్, వాటర్ ప్లాంట్, అదేవిధంగా ఇక్కడ బీసీ హాస్టల్ గతంలో చాలా ఏళ్ళ క్రితం నిర్మించారు. నేను మొట్టమొదటి ఇచ్చేసిన హాస్టల్ ఇదే. సార్కి రిపోర్ట్ పంపించాను, సార్ ఈ పరిస్థితిలో ఉంది, దీన్ని తక్షణం రిపోర్ట్ చేయమంటే సార్ దానికి ప్రత్యేక నిధులు ఇచ్చారు, ఈవేళ చేశారు. అదేవిధంగా గొల్లపురంలో అనేక సంవత్సరాలుగా నీరు కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మేము వచ్చిన 9 నెలల్లో కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. వారన్నింటికి అగమని చేస్తూ కలెక్టర్ గారు 1,40,00,000 గ్రాంట్ చేశారు. ఈవేళ 5 బోర్లని వేసాం. తాడిపత్రిలో ఇంకో 2 బోర్లు వేసాం. ఈవేళ 5 మోటార్లు నడుస్తున్నాయి. తప్పకుండా ఈ వేసవకాలం గట్టెక్కుదనే ఉద్దేశంతో ఉన్నాం. అదే కాదు, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పిఠాపురాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు నడుపుతున్నాం. ఒక పక్క పాడ, ఒక పక్క గవర్నమెంట్ హాస్పిటల్, మరో పక్క ఆర్ఓబి శాంక్షన్ జరిగింది. అదేవిధంగా పిఠాపురంలో గ్రామీణ ప్రాంతాల్లో 22 కోట్లతోటి సీసీ రోడ్లు ప్రతిపాదించాం. అందులో ఆల్మోస్ట్ 15 కోట్లు పూర్తయినాయి. మిగతా బ్యాలెన్స్ కూడా 1-2 నెలల్లో పూర్తి కాకపోతున్నాయి. అదేవిధంగా 11 కోట్లతోటి బీటీ రోడ్లు వేసాం. అదేవిధంగా 12 కోట్లతోటి ఆర్ఎన్బి రోడ్లకి రిపేర్ చేయడం జరిగింది. ఇదే కాకుండా అనేక గోకులాలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడున్న ప్రతి సమస్యను కూడా మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నివేదించడం జరుగుతుంది. వారి కార్యాలయం అనుక్షణం కూడా ఇక్కడ పర్యవేక్షిస్తుంటుంది. అనేక సార్లు పిఎస్ గారు కావచ్చు, ఓఎస్డీ గారు కావచ్చు, ప్రతి శనివారం కూడా ఆల్టర్నేట్గా ఎవరు అక్కడ విజిట్ చేస్తున్నారు. ప్రతి మండలాన్ని, ప్రతి గ్రామాన్ని శోధిస్తున్నాం. ఇక్కడ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి సార్కి నివేదించడం జరుగుతుంది. వారి ఆదేశాల ప్రకారం ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం పిఠాపురం వాసులకి, మేమైతే హామీ ఇచ్చామో ప్రతి హామీని నెరవేరుస్తాం. పిఠాపురాన్ని దేశంలో అభివృద్ధిలో అగ్రగామిగా ప్రామాణికంగా నిలుపుతామని ఈ సందర్భంగా నాగబాబు గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం పిఠాపురం నుంచి పెట్టడానికి కారణం ఏమని ఆయన ఇక్కడ పిఠాపురం ఓటర్గా మారారు. ఈయన ఇక్కడ పిఠాపురాన్ని ఎంచుకున్నారు. అంచేతనే మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ చేయాలని అధ్యక్షుల వారు ఆదేశించారు. ఇక్కడ చేశాం.